లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఇలా పైపింగ్ లాగా వేసుకోవచ్చు. ఎడ్జ్‌లోనే చేయాలండి. ఎడ్జ్‌లో చేస్తే నాప్కిన్ ఫ్రంట్ బ్యాక్ కూడా వాడుకోవచ్చు. 2 సైడ్‌లో లేస్ వచ్చినట్టు ఉంటది. బట్ మధ్యలో టాకా వేస్తే వన్ సైడ్‌కే ఉంటది. అది గుర్తుపెట్టుకోండి, బాగా గమనించండి. లాస్ట్‌లో ఇలా ఎండ్‌లో నేను సింగిల్ లైన్ రన్ చేశాను. కొంచెమే థ్రెడ్ ఉందని మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఇది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ముందు షార్ట్స్ అన్నీ చూడండి. ఈ పైపింగ్ లాగా మనము మొత్తం నాప్కిన్‌కి కూడా మనం స్ట్రెయిట్ లైన్‌లు ఆ థ్రెడ్‌లు పెట్టి మన పిల్లల లెగ్గిన్స్ చాలా ఉంటాయి, చిన్న పిల్లలవి చినిగిపోతూ ఉంటాయి, తొందరగా పడేస్తుంటాం, అవి ఎవరికి ఇవ్వలేము. ఆ కాళ్ళ కాడ కట్ చేసి ఇలా పైపింగ్ లాగా సెట్ లాగేస్తే చెప్పాను కదా, అందరు చూసే ఉంటారు యూట్యూబ్లో. థ్రెడ్ లాగా ఇలా లాగేస్తే బనియన్ క్లాత్ని ఈ పైపింగ్ ఈ థ్రెడ్ లాగా వస్తుంది మనకు. సో మనం నాప్కిన్ మీద అంతా చక్కగా ఒక డిజైన్గా కుట్టేసుకోవచ్చు టాకా వేసుకుంటూ, లేదా మిషన్లో పీకో వేసుకుంటూ కుట్టుకోవచ్చు. నాప్కిన్లు లుక్ రావడానికి చెప్తున్నా. అవి సాఫ్ట్గానే ఉంటాయి కనుక మందం కూడా అవుతుంది. మనం కిచెన్ క్లాత్, క్లీనింగ్ క్లాత్లు ఉంటాయి కదా, వాటికి కూడా బార్డర్లో ఆ పైపింగ్ పెట్టుకొని వేసుకోవచ్చు. చూడండి రెడీమేడ్ లుక్ వచ్చిందా లేదా. ఇది ఫ్రంట్ బ్యాక్ వాడుకోవచ్చు. ఒకరోజు ఫ్రంట్ ఒకవైపు బ్యాక్ తిప్పేసి తర్వాత వాషింగ్కి వేయచ్చు. టర్కీ టవల్ కనుక 2 సైడ్స్ వాడడానికి ఆప్షన్ ఉంటుంది. ఇలాగే ఇది బాగుందా నాకు కామెంట్ చేయండి. నేను కుట్టింది బాగుందా. అది 50 రూపీస్, ఇది 75 రూపీస్ టవల్తో నేను 2 నాప్కిన్స్, 2 హెడ్ బాత్ టవల్స్ చేశాను. మీకు ఆల్రెడీ షేర్ చేశాను అనమాట. బట్ ఏంటంటే కొంచెం క్వాలిటీ బాగలేకపోతే టైం పడుతుంది వాటర్ లాక్కోవడానికి. ఇదిగోండి హెడ్ బాత్ టవల్ చూపించాను ఆల్రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే శారీ అని చెప్పాను కదా, శారీ బార్డర్ను కట్ చేసి నేను ఇలా లావు థ్రెడ్ లాగా కట్ చేసుకోకూడదండి. శారీని నిలువుగా కట్ చేయకుండా అడ్డంగా కట్ చేస్తే లెంత్ థ్రెడ్ ఎక్కువ వస్తుంది. సో ఒక్కొక్క లైన్తో ఒక్కొక్కటి చేసుకోవచ్చండి. ఇది అంటే ఇప్పుడు 6 మీటర్లు 5.5 మీటర్ శారీ ఉంటుంది కదా, అడ్డంగా స్ట్రిప్పులు కట్ చేసుకోండి. చక్కగా కూర్చొని పాత కాటన్ శారీనే, సిల్క్ క్లాత్తో నేను చెప్పట్లేదు, ఇది కాటన్ శారీతోనే బాగుంటుంది. మనం పాల గిన్నెల మీద మూతలాగా వాడుకోవచ్చు, కూరల గిన్నె మీద మూతలాగా వాడుకోవచ్చు. మీరు నీట్గా సిజర్తో కట్ చేస్తే లుక్ వస్తుంది. ఇంకా కంటిన్యూషన్ ఉన్నాయి వీడియోలు చూస్తుండండి. నేను ఎలా థ్రెడ్ జాయింట్ చేయకుండా లోపలే తిప్పి కుడుతున్నా చూడండి. మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి. ఒక రౌండ్ పెట్టి దాని ఒక రింగులోకి ఒక రింగు కంటిన్యూ కూడా వేయనక్కర్లా. 3-4 రింగులు వేసిన తర్వాత మధ్యలో ఒక రింగును లాగి జాయిన్ చేయొచ్చు. ఇది ఒక్క లైన్ స్ట్రిప్ చూడండి. ఈ శారీ నేను కట్టుకోవడం మీరు చూసే ఉంటారు వ్లాగ్లో. ఒక్కొక్క లైన్తో ఇలా ఒక్కొక్కటి చేసుకోవచ్చు. అలా శారీ అయిపోయే వరకు చేసుకోవచ్చు, లేదా మొత్తం డోర్ మ్యాట్ లాగా చేసుకోవచ్చు. నేను రోల్ కింద ఇలా దంచుకోవటానికి కరెక్ట్గా దాని సైజ్ చేశానండి. ఒక్క లైను యాక్చువల్గా ఆ బట్ట పెట్టుకుంటుంటేప్పుడు ఇప్పుడు ఆ బట్టను అలా తీసేసి ఇది మూతలాగా కూడా వాడుకోవచ్చు మనం, చెప్పాను కదా. ఇంకా చాలా క్రియేటివిటీ ఐడియాస్ ఉన్నాయి, అన్నీ వీడియోలో చెప్తుంటాను చేసి చూపించడం కంటే కూడా. మీకు ఇది నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే నాకు అంత